పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆయన అంతే, ఈయన అంతే, తెలంగాణలో కాంగ్రెస్ అంతే, బీఆర్ఎస్ అంతే, తెలుగు రాష్ట్రాల్లో మారని నేతల తీరు. ఏపీలో బాబు మాటలంతే, తెలంగాణలో కేసీఆర్. తెలుగు జాతి నేతల తీరు మారదంతే. తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. రోజు రోజుకు కార్యకర్తలంటేనే కూరలో కరివేపాకుల పరిస్థితి తయారైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు అనే వారికి ఎవరికి ఎక్కడ కూడా మర్యాద లేదు. ఇది తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ అయినా, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అయినా, ఇటు ఏపీలోని తెలుగుదేశం పార్టీ అయినా, అటు వైసీపీ అయినా, ఏ పార్టీ అయినా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడ కూడా కార్యకర్తలకు విలువ లేకుండా పోతుంది. అంటే కార్యకర్తలని కేవలం ఎలక్షన్ టైంలో స్టంటులుగా మార్చుకుంటూ వారందరినీ అలా ఉంచుతారే తప్ప ఎక్కడ కూడా వారికి ప్రాధాన్యత లేదు. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్కు కంచుకోటలా మారిన కార్యకర్తలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెదిరిపోలేదు. అందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి జై అంటున్నారు. మొన్న మధ్య వలస వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయం తీసుకున్నవారే. కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన చరిత్ర లేదు. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్యకర్తలకి ఏ రోజు న్యాయం చేసింది లేదని ఇప్పటికీ తెలంగాణలో టాప్లో ఉంది. ఇంతేనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో వచ్చిన 2 నెలల్లో కూడా ఎక్కడ కూడా కనీసం ఒక కార్యకర్త తనకు న్యాయం జరిగింది అన్న మాట లేదు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే తయారైంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసిన న్యాయం అంటూ ఏమీ లేదు. కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా కూడా ఎవరు కార్యకర్తలను పట్టించుకోలేదు. జై కేసీఆర్, జై కేటీఆర్ అన్న, జై తెలంగాణ అనే నినాదం మాట్లాడుతున్నా ఎక్కడ కూడా వారికి ఒక్క పని విషయంలోనూ సాయం చేసిన పాపాన కేసీఆర్ కుటుంబం పోలేదు. ఈ మధ్య పార్టీ పెట్టిన కవిత కూడా కార్యకర్తలని అన్ని విధాలా వాడుకున్నారే తప్ప కార్యకర్తలతో ఏ రోజు కూడా ఉపయోగపడే పని చేయలేదు. కార్యకర్తలకి న్యాయం చేశాం, పలానా పదవి ఇచ్చామనే విషయం చెప్పుకోలేకపోతున్నారు. దీనికి కారణం వారికి కార్యకర్తలు చేసింది శూన్యం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినసొంపుగా ఉంటాయి. పార్టీ కార్యకర్తలను దరి చేర్చుకోవాలని ఆయన పదే చెప్తుంటారు. ఆయన కూడా జిల్లాల పర్యటన వెళ్ళినప్పుడల్లా కార్యకర్తలతో సమావేశమవుతారు. కానీ నియోజకవర్గంలో మాత్రం నేతలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు పదే ఈ మాటలు చెప్తున్నా నేతలు మాత్రం తమ చెవికి ఎక్కించుకోవడం లేదు. కార్యకర్తలను పట్టించుకొని ఇబ్బందులు పెట్టే నేతలు అవసరం లేదని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆయన ప్రయారిటీలు మారుతాయని కార్యకర్తలే అంటున్నారు. అప్పుడు నేతల ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా చూస్తారు. సామాజిక వర్గం చూస్తే పర్వాలేదు, అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువగా టికెట్లు ఇస్తారు. గెలుపుకు రాళ్ళకే టికెట్లు ఇవ్వడం అనేది రాజకీయాల్లో ప్రధానం. దీన్ని ఏ పొలిటికల్ లీడరు కాదన్నారు. ఎందుకంటే గెలుపు ప్రధానం, అధికారం కూడా అవసరం. అందుకే అప్పుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ క్యాడర్ని దృష్టిలో ఉంచుకొని చేసేవి కావన్నది అందరికీ తెలిసిందే. కానీ ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబుకు కార్యకర్తలు గుర్తుకొస్తుంటారు. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టి గెలుచుకునే ఎమ్మెల్యేల ప్రయారిటీ వేరుగా ఉంటుంది. వారు తమకు ఎన్నికల్లో సహకరించిన ముఖ్య కార్యకర్తలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. అంతే తప్ప దశాబ్ద కాలం నాటి నుంచి పసుపు జెండాను పట్టుకున్న వారికి మాత్రం పట్టించుకోరు. చంద్రబాబు కూడా ఊసెత్తారు. చంద్రబాబు అలా మాట్లాడడం మామూలే. తర్వాత కార్యకర్తలకు అన్యాయం జరగడం శరమామూలే అంటూ సోషల్ మీడియాలో క్యాడర్ పోస్టులు పెడుతుండడం విశేషం. పోనీ ప్రతిపక్షం కానీ ప్రతిపక్షమైన వైసీపీలో కూడా కనీసం కార్యకర్తలను పట్టించుకున్నారా అంటే అదే లేదు అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు కూడా కార్యకర్తలకు అందరిలాగే ఏదో సాయం చేశారే తప్ప ప్రజల్లో భాగంగా కార్యకర్తలు చూశారే తప్ప వారికి ప్రత్యేకించి ప్రయారిటీ ఏది ఇవ్వలేదు. అలాగే 2024 అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన అప్పుడప్పుడు ఏదో కార్యకర్తలకు న్యాయం చేస్తాం, మేమున్నామంటున్నారు తప్ప వారికి ఫలానా చేస్తామని, భవిష్యత్తులో ఇది చేస్తామని హామీ ఇవ్వలేకపోతున్నారు. ఏది ఏమైనా వైసీపీ కార్యకర్తల విషయంలో అందరికన్నా ప్రాధాన్యత తక్కువ ఉందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలో వైసీపీది కాస్త అనుకూలమైన ధోరణి. కార్యకర్తగా కాకపోయినా జనంలో మనుషులుగా వైసీపీ నుంచి లబ్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. కనీసం వైసీపీ ఇక్కడైనా కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిద్దాం. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనేది నిస్సందేహం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.